హాయ్ అందరికీ. రెగ్యులర్గా పూరీలు చేస్తున్నప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఒకసారి హెల్దీగా పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా సింపుల్గా ట్రై చేసేయండి. చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయల దాకా వేసుకోండి. ఉల్లిపాయల్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ని వేసుకోండి. చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న 2 అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకోండి. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోనే 1 కప్ దాకా వాటర్ వేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. అప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా చాలా సాఫ్ట్గా, అలాగే దీంట్లో వేసిన బఠానీలు కూడా చాలా చక్కగా కుక్ అయిపోతాయండి. ఒకవేళ మీకు బఠానీ కానీ ఉల్లిపాయ కానీ సరిగ్గా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్ద లేకుండా చూసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి. జస్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండాలండి. తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి ఈ శనగపిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా చిక్కగా ఇలా వాటర్గా లేకుండా ఈ విధంగా తయారవుతుందండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి పూరీలలో చక్కగా మనం ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా చూసి ట్రై చేసి సర్వ్ చేయండి. ఎలా వచ్చినది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. बच्चों, पिकनिक के लिए क्या लेके जाओगे? आपने ये वाली लेमन कोरिएंडर मैगी एक बार खा ली ना, आप सब भूल जाओगे। और आज बच्चों का पिकनिक लंच पैक करेंगे होम फॉइल के कंटेनर्स और 2-in-1 फॉइल्स में। मैगी बनाने के लिए मैगी 3-4 मिनट के लिए बॉईल कर लेंगे और निकाल के साइड पे रख लेंगे। एक बोल में प्याज, लहसुन, हरा धनिया, मैगी मसाला, सोया सॉस, केचप, गरम तेल और नींबू का रस डालेंगे। अब